హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే బాగుంటుందని అంతా ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ కిందలో భాగంగా ప్రస్తుతం పొద్దున్నే మణికంఠకి గంగవ్వ 90mm రాడ్ దించిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే గంగవ్వ మణికంఠ దగ్గర కూర్చొని, ఏంది నాయన ప్రతిసారి కూడా నువ్వు నా పిల్ల గుర్తొస్తుంది అన్నప్పుడు, అంత గుర్తొచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండడం ఎందుకు, వెళ్ళిపోవచ్చు కదా, నేనేమన్నా పెద్ద ఆయనకి చెప్పమంటావా అని అనేసరికి ఒక్కసారిగా మణికంఠ షాక్ అయ్యి, అంత పని చెయ్యకు గంగవ్వ ప్లీజ్ అంటే, మరి ఏంటి నిన్ను బిగ్ బాస్కి ఎందుకు పంపించారు, నువ్వు గేమ్లు ఆడతావని, అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మంచిగా ఉంటావని, కామెడీ చేస్తావని నిన్ను లోపలికి పంపించారు. కానీ నువ్వు చేసింది ఏంటి, ఎప్పుడు చూసినా ఏడుస్తా నా పిల్ల అంటావు. హౌస్లో నీకొక్కడికే పిల్ల ఉందా, ఇంకెవరికి లేదా అని అడిగేసరికి మణికంఠ ఏం మాట్లాడాలో తెలియక, గంగవ్వ ఈసారి నుంచి నా గేము నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే ప్రతి వారం అలాగే అంటున్నావు నాయన, నేను నీ ఎపిసోడ్లు చూశాను, నాకే చిరాకు వచ్చింది, మరి ఆడియన్స్కి చిరాకు రాదా, అయినా నువ్వు వెళ్ళిపోవాలని అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను ఈ వారం నిన్ను నామినేషన్ చెయ్యనా అంటే, అంత పని చేసావు కనుక గంగవ్వ చెయ్యొద్దు ప్లీజ్ అంటే, సరే మరి వచ్చే వారం అన్నా చేస్తాలే, నువ్వు వెళ్ళిపోతానా నువ్వే అంటున్నావు కదంటే, నేను వెళ్తానని ఎక్కడ చెప్పాను గంగవ్వ, నన్ను ఎక్కడ బయటకు పంపించేస్తారేమో హౌస్లో ఉన్న వాళ్ళని నేను టెన్షన్ పడి అలా మాట్లాడుతున్నాను అంటే, ఎందుకు టెన్షన్, ఏదన్నా సరే నువ్వు నీ పని చేసుకుంటూ పోతే ఫలితం అనేది దానంటది అదే వస్తుంది నాయన. బిగ్ బాస్ అనేది ఒక అవకాశం లాంటిది, అది మళ్ళీ రాదు. నాకు అలాంటి అవకాశం రెండోసారి వచ్చింది. నేను హౌస్లోకి వచ్చే ముందు నాకు ఎన్నో అప్పులు ఉన్నాయి, కానీ హౌస్ నుంచి బయటికి వెళ్ళాక మొత్తం అంతా చక్కబడింది, నా మనవలు నా బిడ్డలతో హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా నీ పిల్లతో మంచిగా ఉండాలి అంటే గేమ్ బాగా ఆడు నాయన అంటూ మణికంఠకి మంచి బూస్టప్ ఇచ్చింది గంగవ్వ. మరి మొత్తంగా పొద్దున్నే గంగవ్వ మణికంఠకి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్లో పొద్దున జరిగిన సన్నివేశం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.